నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు మన దేశం మన ఓటు హెచ్ఎంటీవీ ప్రత్యేక కార్యక్రమం. ఓటు యొక్క ప్రాముఖ్యతను ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది హెచ్ఎంటీవీ. క్షేత్రస్థాయిలో కూడా రిపోర్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ వస్తున్నారు. ఒక మంచి పాలకుడిని ఎన్నుకుంటేనే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అనే సదుద్దేశంతో హెచ్ఎంటీవీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు మన దేశం మన ఓటు కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సింగర్స్ స్టూడియోలో ఉన్నారు. వారి ద్వారా ఓటుపై చైతన్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎంటీవీ. మన ఓటు దేశ చరిత్రను మారుస్తుంది. ఒక్క ఓటు దేశ స్థితిగతులను మారుస్తుంది. ఒక్క ఓటు ఎన్నో తరతరాల దశాబ్దాల నుండి మిగిలిపోయిన సమస్యలకు చెక్ పెడుతుంది. అటువంటి ఓటును వేయాలని హెచ్ఎంటీవీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. సో ఒక్క ఓటుతో ఏమవుతుంది అన్న అలసత్వం వద్దు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు కదలండి. ఓటు వేసి ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చాలని చెప్పి హెచ్ఎంటీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అందులో భాగంగానే ఈరోజు మన దేశం మన ఓటు కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ చేపట్టింది. స్టూడియోలో ప్రముఖ గాయకులు పి తారక రామారావు గారు, తారక్ మ్యూజిక్ అకాడమీ, అదేవిధంగా భక్తామృత గాన కళాపీఠం వ్యవస్థాపకులు ఉన్నారు. అదేవిధంగా మరొక సింగర్ బివి విష్ణుప్రియ భరద్వాజ్ గారు, ప్రముఖ గాయని, మ్యూజిక్ డైరెక్టర్, అదేవిధంగా శ్రీరాగ మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకులు. సో వీరి ద్వారా ఓటర్లలో చైతన్యం కల్పించే ప్రయత్నం చేస్తుంది హెచ్ఎంటీవీ. ముందుగా తారక రామారావు గారు నమస్కారం అండి. సో హెచ్ఎంటీవీ స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఓటు యొక్క ప్రాముఖ్యత అనేది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి, ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఆ ప్రజాస్వామ్య దేశంలో నాటి మహనీయులు, రాజ్యాంగ నిర్మాతలు మనకు ఒక ఓటు హక్కును కల్పించారు. ఈ ఓటు హక్కుకు సంబంధించి ఒక అద్భుతమైన గానం ద్వారా మీరు ఓటర్లకు ఒక మంచి పాట. ముందుగా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హెచ్ఎంటీవీకి, మీ టీం సభ్యులందరికీ కూడా హృత్పూర్వక కృతజ్ఞాంజలండి. ఓటు యొక్క విలువ తెలియజేయడానికి డాక్టర్ ముకుంద శర్మ గారని ఆయన మంచి పాట రాశారు. నిన్న అది నా తారక్ మ్యూజిక్లో పెట్టాను. ఈరోజు ఆ పాట మీ దగ్గర ఫస్ట్ పాడుతున్నాను. రాజ్యాంగం నీకిచ్చిన ఆయుధమే ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ సాధనమే ఓటు హక్కు. రాజ్యాంగం నీకిచ్చిన ఆయుధమే ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ సాధనమే ఓటు హక్కు. సమభావం సమన్యాయం ప్రతిరూపం ఓటు హక్కు, సమభావం సమన్యాయం ప్రతిరూపం ఓటు హక్కు. ఆత్మసాక్షి చెప్పినట్టు అంబరాన్ని చీల్చినట్టు వెయ్యర ఓటు వేసెయ్యర ఓటు, వెయ్యర ఓటు వేసెయ్యర ఓటు. నిబ్బరంగ నిదానంగ వెయ్యర ఓటు, నిబ్బరంగ నిదానంగ వెయ్యర ఓటు. అద్భుతం అండి. మంచి చైతన్యం కలిగించే పాటను. ఓటే కథ చైతన్యం రగిలించే మన అస్త్రం. మీరు చెప్పిన మాట. ఒక్కరోజు నిర్లక్ష్యం 5 ఏళ్లకు పెను శాపం. ఓటే కథ చైతన్యం రగిలించే మన అస్త్రం. ఒక్కరోజు నిర్లక్ష్యం 5 ఏళ్లకు పెను శాపం. నాకెందుకు అనుకుంటే నీ ఉనికే అనుమానం, నాకెందుకు అనుకుంటే నీ ఉనికే అనుమానం. ఓటు నీ కోసం నీ ఆకాంక్షల దర్పణం, నువ్వు కోరిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం. వెయ్యర ఓటు వేసెయ్యర ఓటు, వెయ్యర ఓటు వేసెయ్యర ఓటు. నిబ్బరంగ నిదానంగ వెయ్యర ఓటు, నిబ్బరంగ నిదానంగ వెయ్యర ఓటు. రైట్. చాలా మంచి పాటతో మీరు శుభారంభం చేశారు. నిజంగా ఓటర్లలో చైతన్యాన్ని కలిగించాల్సిన బాధ్యత మీడియా పైనే కాదు, ప్రతి ఒక్కరిపైన కూడా ఉంది. సో అదేవిధంగా విష్ణుప్రియ గారు, మనం చూస్తూ ఉంటాం అంటే ఓటు అంటే ఎంత బలమైనదో భారతదేశంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఒక నాయకుడు పాలకుడు అవ్వాలన్నా, ఆ పాలకుడిని పీఠం నుంచి దించాలన్నా రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పించింది. సో అటువంటి ఓటు హక్కు గురించి మా ప్రేక్షకుల కోసం మీ మాటల్లో మీ పాటగా. ఇది ఓటు చాలా ముఖ్యమైనదండి. ఇది అందరూ వాడుకొని దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నేను రాసిన పాట ఒకటి. ఓటే నీ హక్కు, దేశం భవితకు నువ్వు మెట్టు, కాలం మార్పుకు నువ్వే నిలబడు తొలి జట్టు. ఓటే నీ హక్కు, దేశం భవితకు నువ్వు మెట్టు, కాలం మార్పుకు నువ్వే నిలబడు తొలి జట్టు. బాధ్యత అంటే ఎవరో ఒకరు గుర్తు చేయడం కాదు, బాధ్యత అంటే ఎవరో ఒకరు గుర్తు చేయడం కాదు,
నీకై నువ్వు నీ హక్కును వినియోగించడమే రైటు, ఓటే నీ హక్కు దేశం భవితకు నువ్వు మెట్టు, కాలం మార్పుకు నువ్వే నిలబడు తొలి జట్టు. అద్భుతం మేడం. ఖచ్చితంగా ఓటు అనేది ఒక మెట్టు లాంటిది. యువత ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, మంచి పాలకులను ఎంచుకోవాలి. హెచ్ఎంటీవీ కూడా ఒక సదుద్దేశంతో, అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా ఒక మంచి పరిపాలన అందినప్పుడే ప్రజల స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఫోర్త్ పిల్లర్గా ఉన్న మీడియా ఖచ్చితంగా తన బాధ్యతను పోషిస్తుంది. అందులో తెలుగు మీడియా చరిత్రలోనే హెచ్ఎంటీవీ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేక స్థానాన్ని కాపాడుకుంటూ ప్రజలను చైతన్యం చేస్తూ ముందుకు వెళ్తుంది మీ హెచ్ఎంటీవీ. సార్ భరద్వాజ్ గారు, మనం చూసినట్టు తారక రామారావు గారు, ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మనం యువత ఈసారి ఎక్కువగా యువతే ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. యువత శాతం రాను రాను భారత్కు పెరిగిపోతోంది. భారతదేశానికి కూడా యువతే బలం. అటువంటి యువత ఓటు వేయాలంటే కొంత నిరాసక్తత చూపిస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అంటే ఓటు అంటే ఒక హాలిడేగా భావించే కొంతమంది యువత ఆ దిశగా అడుగులు వేయకుండా రేపు పోలింగ్ బూతుల వైపు అడుగులు వేయాలని కోరుకుందాం. మరొక పాటతో మీరు యువతని చైతన్యపరచవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్క ఓటు మార్చగలదు దేశ భగతి భవితవ్యం, ఒక్క ఓటు మార్చగలదు దేశ ప్రగతి భవితవ్యం, పౌరులంతా ఒకటేనను రాజ్యాంగం అపురూపం. ఒక్క ఓటు మార్చగలదు దేశ ప్రగతి భవితవ్యం, పౌరులంతా ఒకటేనను రాజ్యాంగం అపురూపం, ప్రలోభాల జాతరలో అమ్ముకొనుట విద్రోహం, ప్రలోభాల జాతరలో అమ్ముకొనుట విద్రోహం, అమ్ముకున్న ప్రతి ఓటు అవినీతికి సంతకం, అమ్ముకున్న ప్రతి ఓటు అవినీతికి సంతకం, నీ ఓటుని రహస్యంగా ఉంచడమే నీ ధర్మం, వెయ్యర ఓటు వేసేయ్యర ఓటు, వెయ్యర ఓటు వేసేయ్యర ఓటు. మిగతా ఏ పండగైనా సరే పలానా వాళ్ళకి లేదా పలానా మతానికి పలానా కులానికి అని సంబంధించింది. ఈ ఒక్క ఓట్ల పండగ మాత్రమే అందరిది. రాజ్యాంగం మనకి ఇచ్చిన గొప్పదైనటువంటి వరం ఇది. ఈ ఒక్కరోజు కూడా దయచేసి అందరూ ఎవరు అలసత్వం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతను గుర్తెరిగి మీ బాధ్యతని అందరితో పంచుకొని ఎవరైనా వెళ్ళలేకపోతే వాళ్ళని తీసుకొని వెళ్ళి మరీ ఓటు వేస్తారని, ముఖ్యంగా యువత ఈ బాధ్యతను నెరవేర్చుతుందని, భారతీయత అన్నది ఒక దేశం కాదుల కన్నా ఎల్లలతో గుర్తించే ప్రదేశమేం కాదు నాయన, నిఖిల జగానికి సకల జనాలకి సొంతమైన ఒక తాత్విక చింతన, వసుదైక కుటుంబం అని ఆ పావన భావన అన్నట్టుగా అందరూ కూడా మీ ఓటుని మీ భవితవ్యానికి వేసే గొప్పదైనటువంటి ఆయుధంగా మార్చుకొని అందరూ వెళ్ళి ఓటు వేస్తారని హెచ్ఎంటీవీ ద్వారా నేను అందరికీ కూడా ఒక విజ్ఞప్తిని వినమ్రంగా విన్నవించుకుంటున్నాను. రైట్. తారక రామారావు గారు, మీరు చెప్పినట్టు యువత అనేది దేశం అభివృద్ధి చెందాలంటే చాలా కీలకం. అటువంటి యువత భారతదేశానికి మెండుగా ఉంది. ఇప్పుడు భారత యువతను చూసి ప్రపంచమే అబ్బరపరుస్తుంది. అంటే భారత్ నుంచి చాలా మంది విదేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నారు. అటువంటి వారు కూడా ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం విదేశాల నుంచి తరలి వస్తున్నారు అన్న వార్తలు చూసినప్పుడు నిజంగా ఒక రకంగా భారతదేశ ప్రజాస్వామ్యం ఎంత గొప్పది, ఆనాటి నాయకులు అదేవిధంగా రాజ్యాంగ సృష్టికర్తలు తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పవనేది నేటి తరానికి కూడా తెలుస్తుంది. ఇటువంటి నేపథ్యంలో మేడం చూస్తూ ఉన్నాం, రేపు పోలింగ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా 4వ విడత పోలింగ్ కు ఈసీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఒక రకంగా చూసుకుంటే ఈసీ మొదటి నుంచి ప్రజలను చైతన్యపరుస్తుంది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈసీ చెప్తోంది. అదేవిధంగా మీడియా సంస్థలు కూడా ఆ విధంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మీలాంటి వారు కూడా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మరొక మాటతో పాటతో ప్రేక్షకులకు ఓటు విలువ గురించి తెలియజేయండి. తప్పకుండా అండి. నేను పాటతోనే చెప్పగలను, రాసిన అక్షరాల్ని కూడా పాట రూపంలోనే చెప్పగలను కాబట్టి పాట రూపంలోనే. హే భారత జననీ, హే భారత జననీ, హే భారత జననీ, ప్రణమామి జననీ, సరికొత్తగా మేల్కొను మా భారత చైతన్యమా, త్రివర్ణపు రంగులను వెదజల్లే పుంజమా, గతరాతిరి నిశి నీడలు వెలుగులతో కడుగుమా, గతరాతిరి నిశి నీడలు వెలుగులతో కడుగుమా, నవయుగపు స్వర్ణాక్షరి లిఖించే సమయమా, నవయుగపు స్వర్ణాక్షరి లిఖించే సమయమా. ఇంత అద్భుతంగా మారుతున్న ఈ భారతదేశంలో యువత కళ్ళు మూసుకొని మనకేం సంబంధం లేదు, మనం ఓటు వేయకుంటే ఏం కాదు అని అనుకోకుండా ఈ హక్కుని, ఇది ఎంత గొప్ప మన చేతుల్లో, ఇదివరకు రాజరికము అవన్నీ ఉండేవి, అవన్నీ పోయి మనకి ప్రజాస్వామ్యం వచ్చింది. దాంట్లో మన చేతిలో కూడా ఇంత పవర్ ఉంది అనేది మనం నిరూపించుకోవాలి. దాని గురించి ఇంకా చైతన్యం రావాలని కోరుకుంటున్నాను.
చదువుకున్న వాళ్ళు ఓటు వేయకపోతే చాలా బాధేస్తుందండి. ఇది కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే ఎన్నో రకాల ప్రయోజనాలు కోల్పోతారు. మన దేశంలో అటువంటివి అసలు ఓటు వేస్తున్నారా లేదా అనే ఒక ఇది కూడా లేదు వాళ్ళకి. అంటే మనం వాళ్ళకి కనీసం మానిటరింగ్ గానే ఉండాలి, వీళ్ళు వేస్తున్నారా లేదా, వీళ్ళు మిగతా బెనిఫిట్స్ పొందుతున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తున్నారా లేదా అని. అందుకోసం కంపల్సరీగా చదువుకున్న వాళ్ళు మీరు ఓటు వేయకుండా నిష్ప్రయోజనం చేయకండి మీ హక్కుని. తప్పకుండా వెళ్ళి ఓటు వేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఖచ్చితంగా విష్ణుప్రియ గారు, మీరు చెప్పిన మాటలు చాలా వ్యాలిడ్. అంటే ప్రజాస్వామ్య ఫలాలు క్షేత్రస్థాయి వరకు అందాలంటే మనం అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఒక మాటగా పాటగా అద్భుతంగా విష్ణుప్రియ గారు మనందరికీ తెలియజేశారు. అదేవిధంగా తారక రామారావు గారు, ఇందాక మీరు చెప్పినట్టు ఓటు అనేది చాలా విలువైనది. దేశంలో చాలా పండుగలు జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది అని చెప్తాం. నిజంగా రేపు ప్రజాస్వామ్య పండుగ. ఈ ప్రజాస్వామ్య పండుగ ప్రతి ఇంటిలోని ఓటర్ల అందరూ కూడా తరలి రావాలి, పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చి ఆ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే నాటి స్వాతంత్ర సమరయోధులు కానీ రాజ్యాంగ సృష్టికర్తలు కానీ వారు అనుకున్న ఫలాలనేవి మనకు అందరికీ అందే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేందుకు బయటకు రావాలని చెప్పి ఇంతటి మహా కార్యక్రమాన్ని హెచ్ఎంటీవీ తన భుజస్కంధాలపై ఎత్తుకుంది. ఇదే నేపథ్యంలో చాలా మంది మీరు చెప్పినట్టు అనేక ప్రలోభాలు కూడా పెడుతూ ఉంటారు. ఈ ప్రలోభాల వల్ల ఓటరు ఒక సరైన నాయకుడిని కూడా ఎన్నుకోలేని పరిస్థితులను చూస్తున్నాం. ఇటువంటి వారిలో కూడా చైతన్యం రావడం కోసం మరొక పాట. ఓటేయాలి, మనము ఓటేయాలి. ఎందుకోసం ఓటేయాలని ఒక చిన్న పాటగా రాసుకొచ్చాను. ఇప్పుడే హెచ్ఎంటీవీ వారు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మీ అందరికి చెప్దామని. ఓటేయాలి, మనము ఓటేయాలి, ఓటేయాలి, మనము ఓటేయాలి, రాజ్యాంగం రక్షించగా ఓటేయాలి, అవినీతి పాలకులను దించేయాలి, రాజ్యాంగం రక్షించగా ఓటేయాలి, అవినీతి పాలకులను దించేయాలి, నీతిగా నిజాయితీతో ఓటేయాలి, నిఖార్సైన నాయకులను గెలిపించాలి, నిఖార్సైన నాయకులను గెలిపించాలి, ఓటేయాలి, మనము ఓటేయాలి, ఓటేయాలి, మనము ఓటేయాలి, 5 ఏళ్లకు ఒక పండగ మన అందరికీ, 5 ఏళ్లకు ఒక పండగ మన అందరికీ అండగా ఓటు వేయకపోతే, ఓటేయకపోతే నీ బ్రతుకే ఒక దండగ ఓటేయాలి, మనము ఓటేయాలి, ఓటేయాలి, మనము ఓటేయాలి, మాయ మాటలు చెప్పి. ఇప్పుడు జరుగుతుంది అదే, ఎక్కువగా ప్రలోభాలకు గుర్తు చేస్తుంటారు. మాయ మాటలు చెప్పి మత్తులోనే ముంచి, నీ బ్రతుకును త్రుంచి తన ఆస్తులు పెంచి. ఎవరైనా బాగుపడుతున్నారంటే నాయకులు మాత్రమే బాగుపడుతున్నారు, ప్రజలందరూ అలాగే ఉంటున్నారు. ఈసారైనా అది మారాలి. మాయ మాటలు చెప్పి మత్తులోనే ముంచి, నీ బ్రతుకును తుంచి తన ఆస్తులు పెంచి, నీతి లేని నాయకులను తరిమేయాలి, నీతి లేని నాయకులను తరిమేయాలి, నువ్వున్నావని జాతికి చూపించాలి, నువ్వున్నావని జాతికి చూపించాలి. అందుకే ఓటేయాలి, మనము ఓటేయాలి, ఓటేయాలి, మనము ఓటేయాలి, ఓటేయాలి, మనము ఓటేయాలి. ఖచ్చితంగా తారక రామారావు గారు, మీరు చెప్పినట్టు నాయకుల ఆస్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి, కానీ ప్రజల స్థితిగతులు మాత్రం నానాటికి దిగజారుతూ ఉన్నాయి. ఇటువంటి మార్పు రావాలంటే ఓటు అనేది వజ్రాయుధం. ఆ ఓటు హక్కును వినియోగించుకొని మన స్థితిగతులను, మన తలరాతను మనమే మార్చుకోవాలి అనేది ఆ పాట యొక్క సారాంశంగా మనందరం భావించి ఓటు వేయండి, సరైన నాయకుడిని ఎన్నుకోండి. ఇక మనం చూస్తూ ఉంటాం, తెలుగు రాష్ట్రాల్లోనే ఉద్యమాలకు సంబంధించి కానీ, తెలుగు రాష్ట్రాల్లో విప్లవాలకు సంబంధించి కానీ కళాకారుల ప్రాముఖ్యత అనేది చాలా ఉంటుంది. ఆ కళాకారులను ఇక్కడకు తీసుకొచ్చి, హెచ్ఎంటీవీ స్టూడియోకు తీసుకొచ్చి ప్రజలందరిలో మరొకసారి ఓటుపై అవగాహన కల్పించేందుకే హెచ్ఎంటీవీ కార్యక్రమం చేపడుతోంది. ఇక మన దేశం మన ఓటు కార్యక్రమంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని పాటలతో మాటలతో మీ ముందుంటాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రైట్, వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన ఓటు. సో చూస్తున్నాం, ఉర్రూతలు ఊగిస్తున్నారు యువతకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓటు వేయాలన్న ఉత్సుకతను నింపుతూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు తెల్లారుతుందా ఓటు వేద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా. సో సార్, మనం చూస్తున్నాం తారక రామారావు గారు, దేశంలో ఒకవైపు అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా 5వ స్థానానికి ఎదిగామని చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అవినీతికి సంబంధించి ర్యాంకింగ్స్ చూసినప్పుడు కూడా ఎందుకు దేశం ఇంకా అవినీతిలో కూరుకుపోతుంది అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. సో అవినీతి నిర్మూలన జరగాలి
చేయాలంటే పాలకులతో పాటు ప్రజల్లో కూడా అవగాహన పెరగాలి అనేది హెచ్ఎంటీవీ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. సో ప్రజలు కూడా అవినీతి పాలకులను ఎన్నుకోవద్దు, మీకు ఎవరైతే మంచి పాలన చేస్తారో, సుపరిపాలన అందిస్తారో, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారో, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారో వారికే ఓటు అనే వజ్రాయుధం ద్వారా మన మద్దతు తెలపాలని కూడా చెప్తుంది. సో దీనికి సంబంధించి అంటే అవినీతి దేశంలో నిర్మూలన జరగాలి, అది క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు దేశాన్ని కునారిల్లేలా చేస్తుంది. సో ఇటువంటి అవినీతి అంతమవ్వాలి దేశంలో అంటే ఒక పాట ద్వారా మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మీరు చెప్పినట్టు 5 ఏళ్లలో చూసుకుంటే ఫస్ట్ అఫిడవిట్లో ఇచ్చిన ఆస్తులకి 5 ఏళ్ల తర్వాత ఇచ్చిన ఇంకొక అఫిడవిట్కి మీకు మారిపోతున్నాయి ఆస్తులు. ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని నూజుల శ్రీనివాస్ గారు అని చెప్పే లెక్చరర్ గారు ఒక పాట రాశారు. ఇలా చెప్పాను, హెచ్ఎంటీవీలో ప్రోగ్రామ్ ఉందని ఓటు గురించి అంటే వెంటనే ఆయన మార్నింగ్ 9:30కి ఒక పాట పంపించడం జరిగింది. ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటితోటి అభివృద్ధికి బాట వెయ్యరా, ఓటే వజ్రాయుధమని నమ్ము ఓటరా, నీ ఓటునెప్పుడు ఎవ్వరికి అమ్మవద్దురా, ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా అని చెప్తూనే నోటు కొరకు ఓటునెప్పుడు అమ్మవద్దురా, నోటు కొరకు ఓటునెప్పుడు అమ్మవద్దురా, కోట్లు కుమ్మరించు వాణ్ణి నమ్మవద్దురా. ఎందుకంటే ఇప్పుడు కోట్లు ఇచ్చేయండి, తర్వాత అంతకన్నా ఎక్కువ తినేస్తాడని అర్థం. ఆ ఒక్క చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఎవరికి నిజాయితీగా వేయాలో మీకే తెలిసిపోతుంది. ఓటు కొరకు నోటునెప్పుడు అమ్మవద్దురా, కోట్లు కుమ్మరించు వాణ్ణి నమ్మవద్దురా, మూటలతో నేడువాడు సీటు నెక్కితే లూటి చేసి దేశానికి చేటు తెచ్చురా, ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా, సోదర ఓటు తోటి అవినీతికి వేటు వెయ్యరా. రైట్, తారక రామారావు గారు చాలా చక్కని పాటను ప్రేక్షకుల కోసం అందించారు. చెప్తున్నాం కదా, అంటే ఈరోజు కోట్లు కుమ్మరించిన వారు మనపై పెత్తనం చేస్తూ కోట్లు కూడబెడుతున్నారు. దయచేసి ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, అది మన ఆస్తి. సో మన ఆస్తిపై ఎవరైనా చేయి వేస్తే ఎంతటి కోపం వస్తుందో అదేవిధంగా ఓటును అమ్ముకోవద్దు. ఖచ్చితంగా ఒక మంచి పాలకుడిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కూడా హెచ్ఎంటీవీ మీ అందరికీ చెప్తూ ఉంది, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఉంది. సో అవినీతిని మన ఇంటి నుంచే మనం తరిమేయాలని చెప్పి హెచ్ఎంటీవీ పిలుపునిస్తుంది. సో విష్ణుప్రియ గారు, మనం చూస్తూ ఉంటాం పల్లెల్లో కూడా చాలా మంది ఓటును వినియోగించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా అంటే ఆ పోలింగ్ బూత్కి వెళ్ళేసరికి వారి ఓటును ఎవరైనా వేశారు అంటే వారికి ఎక్కడ లేని కోపం వస్తుంది. అంటే నేను బ్రతికుండగానే నా ఓటు మీరు వేరే వారితో ఎలా ఇస్తారు ఏంటి అన్నంత కోపం వస్తుంది. కానీ పట్టణ ఓటర్లలో అంత చైతన్యం ఉన్నా చదువుకున్న వారు ఓటు వేయటానికి కొంత ముందుకు రావడానికి అనాసక్తత చూపుతున్నారు. అంటే పోలింగ్ డేను ఒక హాలిడేగా భావిస్తున్న కొంతమంది వల్ల యావత్ యువత మీద కూడా ఒక ప్రభావం చూపుతుంది. యువత అంటే ఓటు వేయటానికి బయటికి రారు అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటిలో మార్పు రావాలి అంటే ఒక పాట ద్వారా, మీ మాట ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వండి. తప్పకుండా అండి, ఇంత మంచి అవకాశం అంటే హెచ్ఎంటీవీ వారు ఇలా కళాకారుల్ని పిలిచి వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా ఇంకా సమాజానికి ఈ చెప్పించాలని ముందు చేశారు. అందుకోసం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఓటు హక్కు గురించి, ఓటు హక్కు మన బాధ్యత తెలుసుకోవ పౌరుడా, దేశ భవిత మార్చేసే శక్తి దానికుందిగా, ఓటు హక్కు మన బాధ్యత తెలుసుకోవ తమ్ముడా, దేశ భవిత మార్చేసే శక్తి దానికుందిగా, కళ్ళెదురుగా అన్యాయం చూస్తూరుకుందువా, అక్రమాలు అవినీతిని భరిస్తూనే ఉందువా, కళ్ళెదురుగా అన్యాయం చూస్తూరుకుందువా, అక్రమాలు అవినీతిని భరిస్తూనే ఉందువా, నీ చేతిలో విలువైన ఆయుధం ఓటురా, నీ చేతిలో విలువైన ఆయుధం ఓటురా, వినియోగించి చూడు, వినియోగించి చూడు ఒక్కసారి పౌరుడా, ఓటు హక్కు మన బాధ్యత తెలుసుకోవ పౌరుడా, దేశ భవిత మార్చేసే శక్తి దానికుందిగా, ఓటు హక్కు మన బాధ్యత.
రకరకాల హామీలు స్కీములతో మోసాలు, రకరకాల హామీలు స్కీములతో మోసాలు, ఎన్నికలే ఓ అదనుగా ధనమోహం పెంచేరు, ఎన్నికలే ఓ అదనుగా ధనమోహం పెంచేరు, నిజమైన నీ హక్కును ఏ మార్చే నాయకులు, ఏ వలలోనూ పడక నీ ఓటే నీ వెయ్యగా, ఓటు హక్కు మన బాధ్యత తెలుసుకోవ తమ్ముడా, దేశ భవిత మార్చేసే శక్తి దానికుందిగా, ఓటు హక్కు మన బాధ్యత తెలుసుకోవ పౌరుడా, దేశ భవిత మార్చేసే శక్తి దానికుందిగా. రైట్, థ్యాంక్ యూ మేడం, మంచి పాటను అందించారు. మనం బ్రేకింగ్ లో కూడా చూస్తున్నాం, యువ ఓటర్లపై ఈసీ ఆసక్తి కనబరుస్తుంది. యువ ఓటర్లందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈసీ మీడియా ద్వారా పిలుపునిస్తుంది. ఖచ్చితంగా యువ ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అందుకోసమే హెచ్ఎంటీవీ ఈ రోజు యువతలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సార్, మనం తారక రామారావు గారు చూస్తుంటాం, ఉద్యమాల నుంచి కానీ ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి అంటే అది ఒక కళాకారుల వల్లే సాధ్యం. పాట ద్వారానే ఏ విషయమైనా క్షేత్రస్థాయికి చేరుతుంది, ప్రజల్లో మార్పు తీసుకొస్తుంది. సో మనం ఒక్కసారి అంటే ఇంత ప్రజాస్వామ్య పండుగ రేపు మనం జరుపుకోబోతున్నాం. ఈ పండుగ ఈ రోజు మనం ఇంత స్వేచ్ఛగా జరుపుకోవడానికి ఆ రోజు అసూలు బాసిన ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, పోరాటాలు చేసిన యోధులు, ఆస్తులను, ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్న ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు మనం యావత్ భారతావని స్మరించుకోవాల్సిన సమయం ఇది. హెచ్ఎంటీవీ వేదికగా వారందరినీ మనం ఒకసారి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం మీ పాట ద్వారా. ఒక మాట చెప్తానండి, ఎవ్వరం మనం ఎటు మన పయనం, నిరంతరం మదిలో జరగాలి అంతర్మథనం, పుడమిని పట్టి కడలిని నెట్టే దర్పానికి దర్పణమా మన విద్యా విలసనం, అవని నుద్ధరించగా అవతరించు మూర్తిగా దైవ లక్షణం పెంచద మన విజ్ఞానం, రెండే రెండడుగులేసి భోనబొమ్ములాక్రమించి అవధులన్నీ దాటుతున్న వైజ్ఞానిక విక్రమం, మూడో అడుగును ముందుకు ఎటు వెయ్యాలో తోచక తన తలపై తలపులపై మోపుతున్నదా, తనను తాను అధోగతికి అణుచుకున్నదా, అడగమా మనం అన్నట్టుగా మనం ఈరోజు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఈ ఒక్కరోజే నువ్వు ప్రశ్నించగలవు, రేపు నీ సత్తా చూపెట్టగలవు. ఈ ఒక్కరోజునే నువ్వు కానీ నిద్రపోయి రేపటి వరకు లేకపోతే ఇంకా 5 ఏళ్ల వరకు నువ్వు లేచే అవకాశం రాదు. దయచేసి ఈరోజు మేల్కో, రేపు నీ పని ఏమిటో చేయు. ఈ రెండు ఖచ్చితంగా చేయు. ఆ బాధ్యత మనందరికీ గుర్తు చేయడానికి హెచ్ఎంటీవీ ఇంత మంచి కార్యక్రమాన్ని మా ద్వారా ఎంతో కొంత మా వంతు సహాయంగా, మా బాధ్యతగా మమ్మల్ని పిలిచి ఈరోజు మీ అందరికీ కూడా 2 పాటలు వినిపించే అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తున్నామంటే బిర్యానీకి మద్యానికి ఓటును అమ్మేసుకుంటున్నాం. ఆ పనులన్నీ చేయకుండా ఉంటే ఎలా బాగుంటుంది, ఈ పాటలో చెప్పాను. చిన్న మాట, మద్యానికి ఓటునెప్పుడు అమ్మబోకురా, మంచి చెడుల విచక్షణను మరవబోకురా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మద్యం తీసుకున్నావో మంచి చెడు అనే విచక్షణ కోల్పోతావు. అందుకనే మన ప్రభుత్వం కూడా ఈ 3 రోజులు మద్యాన్ని ఆపేస్తుంది. అయితే వీళ్ళు ఇంకా తెలియని ముందే తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటున్నారు. సో అది చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది ఉంటుంది. మద్యానికి ఓటునెప్పుడు అమ్మబోకురా, మంచి చెడుల విచక్షణను మరువబోకురా, మత్తులోన నిన్ను నేడు ముంచినవాడు, మత్తులోన నిన్ను నేడు ముంచినవాడు, అదను చూసి దేశాన్ని ముంచివేయురా, ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటుతోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటుతోటి అవినీతికి వేటు వెయ్యరా, బిర్యానీ ప్యాకెట్టుకు ఓటు నమ్మకు. సోదరా, బిర్యానీ ప్యాకెట్టుకు ఓటు నమ్మకు, ప్రలోభాలలో పడి నీ ఉనికి మరువకు, బిర్యానీ ప్యాకెట్టుకు ఓటు నమ్మకు, ప్రలోభాలలో పడి నీ ఉనికి మరువకు, స్వార్థంతో నేడు నీకు ఆశలు పెట్టి, స్వార్థంతో నేడు నీకు ఆశలు పెట్టి, 5 ఏళ్ళు దోపిడితో కడుపు కొట్టురా, ఓటు వెయ్యి ఓటు వెయ్యి ఓటు వెయ్యరా, ఓటుతోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటుతోటి అభివృద్ధికి బాట వెయ్యరా, ఓటుతోటి అవినీతికి వేటు వెయ్యరా, ఓటుతోటి అభివృద్ధికి బాట వెయ్యరా. ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్టు ఓటుతోనే మనం అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. ఖచ్చితంగా మన ఓటుతోనే మన భవితను మార్చుకోవాలి. మేడం, చివరగా ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏంటి? తప్పకుండా ఓటేయాలండి. ఇంతకంటే మించి ఓటుని మనం వాడకపోతే వేరే వాళ్ళు వాడుతున్నారు, అది కూడా తెలుసుకుంటున్నారు కదా. అందుకోసం తప్పకుండా మీ హక్కుని మీరు వినియోగించుకోవాలి. తర్వాత ఒకటి సీతారామ శాస్త్రి గారు రాసిన వందే మాతరం అనేది ఒకటి, ఇది విని నేను మళ్ళీ చెప్తానండి.
కారు చీకటిని చీల్చు వెలుతురును పంచే రవి కిరణాలై జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలై భావి జీవితపు ఆదర్శానికి గడిచిన కాలం వెతకండి ఆశయ పథమున నడిచిన నేతల ఉత్తేజముతో బతకండి. మన దేశభక్తులు ఎంత కష్టపడి మన స్వాతంత్రాన్ని తెచ్చారు. ముందు ఫస్ట్ ఎన్నికల్లో అందరికీ ఓటు హక్కు కూడా లేదు. తర్వాత ఆడవాళ్ళకి అసలు హక్కే లేదుట చాలా కాలం తర్వాత. దానికి కూడా ఎంతో పోరాటాలు చేసి మనం ఓటు హక్కు తెచ్చుకున్నాం. అది అసలు అంత కష్టపడి తెచ్చిన ఓటు హక్కుని ఇంత నిర్లక్ష్యంగా చేస్తున్నారో అది అర్థం కావట్లేదు. దానికోసం ఇంకా విరివిగా ఇంకా ఎక్కువగా కష్టపడి అందరిలో చైతన్యం నింపాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, ఈరోజు మీరు చెప్పినట్టు కొన్ని నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళల ఓట్లే అక్కడ కీలకం కానున్నాయి. మహిళామణుల ఓట్లతోనే పాలకుడు గద్దెనెక్కడమా, పాలకుడు గద్దె నుంచి దిగిపోవడం అనేది జరుగుతుంది. నిజంగా ఇది భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న మహాత్మా గాంధీ నాడు చెప్పినట్టు అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తిరగాలి అని ఆశించాడు. సో అటువంటి పరిస్థితులు రానున్న రోజుల్లో రాబోతున్నాయి. ఈ రోజు భారతదేశంలోని మహిళామణులే, భరతమాత ముద్దు బిడ్డలే పాలకులను నిర్దేశించే స్థాయికి చేరుకోవటం నిజంగా మనందరం కూడా గర్వించాలి. భారతీయులుగా మనందరము కూడా మహిళలందరూ మంచి పాలకులను ఎన్నుకోవాలని కూడా కోరుకుందాం. అదేవిధంగా తారక రామారావు గారు, చివరిగా ఓటు వేయాలి అని ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ఈసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఎండలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. అదేవిధంగా పోలింగ్ బూతుల దగ్గర కానీ మీడియా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. సో ఫైనల్ గా మీరు ఒక్క మాట అంటే ఓటర్లు ఎలా తరలి రావాలి అనేది మీ మాట ద్వారా ఒకసారి. ఎందరెందరో పుణ్యపురుషుల ఆత్మార్పణమే ఈ జెండా, ఎందరెందరో త్యాగమూర్తుల రక్త తర్పణమే ఈ జెండా, ఆక్రోశమే అంకుశమై ఆయుధమే ఒక అంకుశమై ఆయుధమై ఒక అద్భుతమై వేదదాత్రి వేదన మరపించిన 1000 పడగలే ఈ జెండా అన్నట్టుగా ఈ జెండా ఎలా అయితే మనకు వచ్చిందో ఆ జెండాని మనం నిలబెట్టుకొని మన గుండెల మీద పెట్టుకొని రేపు ఓటు వేయడానికి వెళ్ళండి. సో ఓటు అందరూ వినియోగించుకొని ఓటు హక్కుని అందరూ కాపాడే ప్రయత్నం చేసి 10 మందిని తీసుకెళ్లి మీ ఓటుతో పాటు వాళ్ళతో కూడా ఓటు వేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, తారక రామారావు గారు వారికి చాలా ధన్యవాదాలు. రైట్, తారక రామారావు గారు, విష్ణుప్రియ గారు ఇక్కడికి వచ్చి హెచ్ఎం టీవీ చేపట్టిన మన దేశం మన ఓటు కార్యక్రమం అనే ఒక మహాయజ్ఞంలో పాలు పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మీ మాటల ద్వారా పాటల ద్వారా ఓటర్లను చైతన్యవంతం చేసినందుకు హెచ్ఎం టీవీ తరఫున మీ ఇద్దరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి మన దేశం మన ఓటు ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. ఓటు వేయటం మరవద్దు, ఓటు మనందరి బాధ్యత. ఓటు వేయాల్సిందిగా హెచ్ఎం టీవీ మీ అందరినీ సవినయంగా వేడుకుంటోంది.